నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ చిట్ చాట్. కొన్ని పాత్రలు కొంతమంది నటిస్తే ఆ పాత్ర వాళ్ళ కోసమే పుట్టిందేమో అనిపిస్తూ ఉంటుంది. ఆ పాత్ర వాళ్ళు తప్పించి మరెవరూ చేయలేరేమో అనిపిస్తుంటుంది. అలాంటి నటులు టాలీవుడ్లో చాలామంది ఉన్నారు. వాళ్ళల్లో ఒకరే సూర్యకాంతమ్మ గారు. అమ్మ అత్త పాత్రలో ఆవిడ పలికించినటువంటి హావభావాలు, ఆమె చేసినటువంటి నటన ఇప్పటికీ ఎవర్గ్రీన్గానే మిగిలిపోతుంది. ఆవిడ మరణించి ఇన్నేళ్ళైనా కూడా ఇప్పటికీ తెలుగు ప్రజల హృదయాల్లో ఆవిడ చిరస్మరణీయంగా నిలిచిపోయి ఉన్నారు. అక్టోబర్ 28 ఆవిడ పుట్టినరోజు సందర్భంగా ఆవిడ సినీ ప్రస్థానం గురించి మధురమైన జ్ఞాపకాలను మరొకసారి స్మృతి చేసుకుంటూ ఆవిడ మనవరాలైనటువంటి బాలసుబ్రహ్మణ్యం గారు అలాగే జయలక్ష్మి గారు మన ముందున్నారు. వాళ్ళతో మాట్లాడదాం. నమస్కారం మేడం. నమస్కారం మేడం. అంటే సూర్యకాంతమ్మ గారు అంటే ఇప్పటి జనరేషన్కి చాలామందికి తెలీదు, కానీ ఆవిడ ఇప్పటికీ కొన్ని యూట్యూబ్ వీడియోస్లో కావచ్చు అలా మనం చూసినప్పుడు నిజంగా అమ్మో ఎలా ఉంటుందా, ఎలా ఉంటారా అని చెప్పి కొంచెం భయపడే విధంగా కూడా ఉంటారు ఆవిడ. సో ఏంటి ఆ రోజుల్లో ఆడవాళ్ళు బయటకు వచ్చి సినిమాల్లో యాక్ట్ చేయడం అంటే కూడా చాలా సాహసించదగినటువంటి విషయం అనే చెప్పాలి. ఆవిడ బయట కూడా అలానే ఉండేవారా? మరి ఏంటి ఆ రోజుల్లో ఆవిడ మరి సినిమాల్లోకి రావాలని ఎలా అనిపించింది? మీతో ఏమైనా పంచుకునేవారా ఆవిడ? అంటే సినిమా కబుర్లన్నీ తక్కువే. షూటింగ్స్ మేము ఏ రోజు షూటింగ్స్కి అయితే వెళ్ళలేదు, ఎందుకంటే ఆవిడ ఎడ్యుకేషన్కి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు. అంటే చదువు మీద ఎప్పుడు ధ్యాస పెట్టమనేవారు, కాబట్టి ఆ సినిమా ప్రస్తావనలన్నీ ఏవి ఇంటికి తెచ్చేవారు కాదు. సో ఆవిడ వ్యక్తిగతంగా అయితేనే మాకు ఎక్కువ పరిచయం. అలానే సినిమా జీవితం తెలియదని కాదు, ఆవిడ ఎంత కష్టపడ్డారు, ఆవిడ ఎంత కష్టపడితే ఆ స్థాయికి వెళ్ళారు అనేది గమనిక ఉంది. కానీ మాకు వ్యక్తిగతంగానే ఎక్కువ సన్నిహితం ఆవిడ. ఆ రోజుల్లో సినిమాల్లోకి రావడం అంటే ఇంట్లోంచి ఆడపిల్లలు బయటకు వచ్చేవాళ్ళు కాదు. ఎందుకు అసలు ఆ థాట్ ఎందుకు వచ్చింది ఆవిడకి? అంటే చిన్నప్పటి నుంచి తనకి ఇంట్రెస్ట్ ఉండేదా సినిమాల్లో యాక్ట్ చేయాలని? నాటక రంగంలో ఆవిడకి ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండేది. దానికి ప్రోద్బలం ఇంట్లో ఆవిడకి దొరికింది కాదన్ను. బట్ ఆవిడ కెరియర్ కొంచెం డెవలప్ చేసుకోవడానికి ఆవిడ చెన్నైకి రావడం, తన కెరియర్ దీన్ని పెంపొందించుకోవడం జరిగింది. సో అలాగా దే యూస్ టు సే 1946లో నారది నుంచి స్టార్ట్ చేసి 1994లో ఎస్పి పరశురామ్ చిరంజీవి గారి ఆయనతో పాటు లాస్ట్ మూవీ అన్నమాట ఆవిడకి. తర్వాత ఇంకా మూవీలు లేవు. దాని ముందు గోవింద నాగార్జున గారి మూవీ. ఈ 2 మూవీస్ వచ్చి లాస్ట్ మూవీస్గా చెప్పుకోబడతాయి. సో ఆవిడ షీ గాట్ ది ఇన్స్పిరేషన్ ఫ్రమ్ బేసిక్లీ ఆ నాటక రంగం మీద ఉండే ఇంట్రెస్ట్. అప్పట్లో చాలా ప్రబలంగా ఉండేది ఈ నాటక రంగం అనేది. ఈ ఎలా చెప్పేది స్మాల్ డయాస్ అన్నమాట. ఈ మేజర్ సినీ దీనికి రాకముందు అప్పుడంతా నాటక రంగం అంటే అదొక చాలా గుర్తింపు పొందిన ఒక పర్టికులర్ ఫైన్ ఆర్ట్స్, ఒక పర్టికులర్ హాబీలా ఉండేది అప్పట్లో చాలామందికి. తన కవిత్వ ప్రదర్శన కానీ, తన నటన ప్రదర్శన కానీ మెనీ పీపుల్ యూస్ టు డూ దట్. ఆవిడకి నృత్యం మీద కూడా మంచి ఆసక్తి ఉండేది. సంగీత, నృత్యం, సాహిత్యం మీద మంచి ఆసక్తి ఉండేది. సినిమాల్లోకి రావాలని ఆవిడ ఉద్దేశపూర్వకంగానే చెన్నై వచ్చారు. మాకు తెలిసిన దాన్ని బట్టి ఆవిడ 14వ సంతానమో ఏమో అని విన్నాము. అది ఎంతవరకు కరెక్ట్ అంటే ఇంట్లో అంతమంది పిల్లలు ఉన్నప్పుడు అప్పట్లో చిన్న వయసులోనే మ్యారేజెస్ చేసేవాళ్ళు. అంటే ఇంట్లో ఎవరైనా అంతకుముందు నాటక రంగంలో ఉన్నారా? తనకు ఆసక్తి కలగడానికి గల కారణం ఏంటంటారు? అంటే అంత డీటెయిల్డ్గా అయితే మా నాన్నగారే చెప్పగలరు. బట్ మాకు తెలిసినంత వరకు ఆవిడకి ఎప్పుడు ప్రోద్బలమే దొరికింది. ఇంట్లో చేయకూడదనేవి లేదు. అది వాళ్ళ ఇంటి నుంచి వచ్చిన ప్రోద్బలం వల్ల, సపోర్ట్ వల్ల ఆవిడ రాగలిగింది. బట్ ఇట్ వాజ్ అ డేరింగ్ స్టెప్ టు కమ్ టు చెన్నై అండ్ స్టార్ట్ హర్ కెరియర్. అంతవరకు మాకు తెలుసు. అప్పట్లో రావడం అనేది చాలా కష్టమైన పని. ఇండస్ట్రీకి వచ్చి చేయడం అనేది. షీ కుడ్ ప్రూవ్ హర్ సెల్ఫ్. ఇక్కడికి వచ్చి జస్ట్ లైక్ దట్ చేసి వెళ్ళిపోకుండా తనకంటూ ఒక పేరు తెచ్చుకుని, ఇప్పుడు సూర్యకాంతం అంటే అత్తగారు నమూనా అని చెప్పి పెట్టుకుని ఆఖరికి ఇంకా తెలుగింటి అత్తగారు అయిపోయింది ఆవిడ. సో ఆ రేంజ్కి ఆవిడ తెచ్చుకోగలిగిందంటే షీ కుడ్ ప్రూవ్ హర్ సెల్ఫ్. అందుకని షీ ఎస్టాబ్లిష్ హర్ ట్రెండ్ అన్నమాట. అంతవరకు చెప్పవచ్చు. బట్ ఇట్ వాజ్ లైక్ అప్పట్లో ఇచ్చారు, ఆపర్చునిటీ ఇచ్చారు, ట్రై చేయని చెప్పారు. ఆవిడ ట్రై చేసింది. ఆవిడకి షీ కుడ్ ప్రూవ్ హర్ సెల్ఫ్ అనే చెప్పవచ్చు. ఇప్పుడు ఎవరైనా సినిమా రంగంలోకి రావాలి అనుకుంటే ఒక హీరోయిన్ గానో అలా రావాలి అనుకుంటారు. ఎందుకు ఈ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ని ఆవిడ చూస్ చేసుకున్నారు? ఆవిడ హీరోయిన్ అవుదామని వచ్చారు యాక్చువల్లీ. కానీ ఫస్ట్ ఇమీడియట్గా ఆపర్చునిటీ రాదు కదా. తర్వాత సెకండ్ మూవీకో థర్డ్ మూవీకో ఆవిడకి నారదిలో ఆపర్చునిటీ వచ్చింది. అండ్ ఆవిడ అనుకున్నది ఒకటైతే ఆవిడకి ఇది సెట్ అయింది ఇంకొకటి. సో సినీ రంగం మీద ఆవిడకున్న ఆ ఇంట్రెస్ట్ని బట్టి షీ డిడ్ంట్ ఫీల్ దట్ ఇందులో చేస్తేనే, ఒక హీరోయిన్గా చేస్తేనే దానికి వాల్యూ ఉంటుందని కన్నా షీ హ్యాడ్ ఎ ప్యాషన్ ఫర్ మూవీస్.
అదొకటి చెప్పవచ్చు. రెండోది ఇలాంటి పాత్రలో ఆవిడ సక్సెస్ చూసింది అంటే ఇది ఒక ట్రెండ్ కింద క్రియేట్ అయింది. ఇప్పుడు కరెంట్ ఏజ్లో మనం ఎలాగైతే బ్రహ్మానందం గారిని తీసుకుంటాము ఎగ్జాంపుల్గా, ఈజ్ ఎ ట్రెండ్ సెటర్. హాస్య బ్రహ్మ ఆయనకి పిలిచి ఇన్ఫ్యాక్ట్ ఆయనకి పురస్కారం చేయబోతున్నాం 28 ఆయన కేశవరి గాను. అండ్ శత జయంతి ఉత్సవాలు దీంతో మేము ముగిస్తున్నాం అనమాట. స్టార్టింగ్ చెన్నైలో చేసాము, తర్వాత ఇంకా మిగతా విజయనగరం, కాకినాడ ఆవిడ పుట్టిన ప్లేస్ కనుక అక్కడ చేసాము. సో మిగతా మా అభిమానులు అందరూ అడిగారు కదా అని ఇంకా విజయనగరంలో వాటిల్లో కూడా చేయడం జరిగింది. అందుకని లాస్ట్గా హైదరాబాద్లో అభిమానులు చెప్పడం అంతా చేయడం, దాని తర్వాత బ్రహ్మానందం గారు కూడా ఒప్పుకోవడం వల్ల ఆయన్ని పిలిచి సత్కరిద్దాం అని చెప్పి మేము అనుకుంటున్నాం. సో సంథింగ్ లైక్ దట్ అన్నమాట. ఇప్పుడు మనం ఎలాగైతే బ్రహ్మానందం స్టేజ్ మీదకి వస్తే మనం ఎలా రియాక్ట్ అవుతామో వచ్చాడయా అన్నట్టు, అదేవిధంగా ఆ కాలంలో ఆవిడ వచ్చి స్టేజ్ మీదకి వచ్చిందంటే తనకంటూ తాను క్రియేట్ చేసుకున్న ఒక క్యారెక్టర్. ఈ క్యారెక్టర్ వచ్చింది అంటే సంథింగ్ షీ విల్ డూ, ఖచ్చితంగా ఏదో ఒక ఇది జరుగుతుంది. ఇట్స్ అ టర్నింగ్ పాయింట్ ఇన్ ది మూవీ. ఖచ్చితంగా గొడవ అనేది వస్తుంది. ఆవిడ వచ్చారు అంటే ఇద్దరి మధ్య గొడవ ఖాయం. వచ్చిందిరా బాబు ఈవిడ అని అలా ఒక ట్రెండ్ సెటర్ ఆవిడ నిజంగా. అందుకని టు ఆన్సర్ యువర్ క్వశ్చన్ బ్యాక్, ప్రీవియస్ క్వశ్చన్ ఏంటంటే ఆవిడ ఈవెన్ దో షీ స్టార్టెడ్ ఆఫ్ ద కెరియర్ వాట్ వాస్ గివెన్ టు హర్ ఇనిషియలీ, ట్రెండ్ ఎస్టాబ్లిష్ అయింది ఈ పర్టికులర్ పాత్రలో. అంటే ఆ ట్రెండ్ అలా నడుస్తూ ఉండడం వల్లే ఇంకా ఆవిడ వేరే అంటే హీరోయిన్ క్యారెక్టర్ డిసైడ్ ఇందులో ఉండిపోయింది. ఓకే, ఆవిడకి అప్పట్లో కాంపిటీషన్ ఏమైనా ఉండేదా? అది ఏమన్నా మీతో ఎప్పుడైనా షేర్ చేసుకుంటే కాంపిటీషన్ ఉండేదని కానీ, లేకపోతే ఆవిడ ఫేస్ చేసినటువంటి ఇబ్బందులు కానీ? అంటే సినీ పరంగా మేము యాక్చువల్గా ఏమైందంటే అండి, మై ఫాదర్ వాజ్ ఇన్ ట్రాన్స్ఫరబుల్ జాబ్. అంటే మేము ఆవిడతో ఎప్పుడూ లేము. లాస్ట్ ఒక 5 yearsలో ఉన్నాం మేము. అండ్ దట్ టు మేము ఆల్మోస్ట్ మేము హార్డ్లీ వీ వేర్ 7th standard, 8th standard, 9th standard, 10th, మ్యాక్సిమం 9th, 6, 7, 8 మేము ఉన్నది. సో 6, 7, 8లో మాకుండే మెచ్యూరిటీతో మేము ఆవిడతో మాట్లాడింది, ఆవిడ మాతో షేర్ చేసుకుంది. మోర్ ఆఫ్ యాక్చువల్లీ మోల్డింగ్ అస్ ఇన్ టు ప్రాపర్ హ్యూమన్ బీయింగ్స్ అన్నట్టుగా ఉండేది, కానీ నాట్ టు షేర్ ఆవిడ థాట్స్ గురించి చెప్పేది. బట్ మూవీస్ వాచ్ చేసేవాళ్ళం. మూవీస్ షీ యూస్ టు పాజ్ దోస్ మూవీస్ అండ్ టెల్ అస్ లైఫ్ సూక్తాస్ అన్నమాట, వాట్ దట్ మూవీ సేస్ అంటే మూవీస్ లో ఆవిడ క్యారెక్టర్స్ చూస్తే నిజంగానే భయపడేటట్లుగా ఉండేది. ఆవిడ మాట తీరు కావచ్చు, అదంతా అమ్మో అత్తగారంటే ఇలా ఉంటారా అని చెప్పి భయపడే పరిస్థితి ఉండేది. అండ్ మీకు ఇంట్లో కూడా అలానే బిహేవ్ చేసేవాళ్ళ ఆవిడ? మీకు అంటే ఆ మూవీస్ చూసినప్పుడు డిఫరెన్స్ తెలిసేదా, ఎలా ఫీల్ అయ్యేవాళ్ళు? అసలు అంటే దట్ ఈస్ మూవీలో ఉన్న రోల్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్ అండ్ షీ ఈస్ టోటల్లీ డిఫరెంట్ పర్సనాలిటీ అనమాట. అక్కడ ఉన్నది వేరు, ఇక్కడ ఉన్నది వేరు. అంటే మూవీస్ వరకు మేము అన్ని మూవీస్ ప్లే చేసి చూసేవాళ్ళం నాన్నమ్మతో, పాజ్ చేసేవారు. అందులో నీతి ఏం నేర్చుకోవాలి, హ్యూమన్ ఎథికల్ వాల్యూస్ ఎలా, హౌ వీ షుడ్ ఐడెంటిఫై ది ఎలా ఐడెంటిఫై చేయాలనేది అవన్నీ చెప్పేవారు ఆవిడ. బట్ నెవర్ ఆ షూటింగ్ డిస్కషన్స్ అన్ని లైక్ మేము చాలా చిన్నవాళ్ళం కదా అప్పుడు. సో ఓన్లీ థింగ్ ఏంటంటే షీ వాజ్ వెరీ వెరీ పర్టికులర్ దట్ ఉమెన్ షుడ్ స్టాండ్ ఆన్ దేర్ ఓన్ ఫీట్. ఏదో ఒక విద్యలో ప్రావీణ్యత సంపాదించుకోవాలి, ఎవరి మీద ఆధారపడకూడదు. అండ్ మన పనులు అన్నీ మనం నేర్చుకోవాలి. డ్రైవింగ్ అంటే నన్ను ప్రోత్సహించేవారు, నువ్వు ఖచ్చితంగా డ్రైవింగ్ నేర్చుకోవాలి. డ్రైవింగ్ ఈజ్ నాట్ ఓన్లీ టిల్ యూ డ్రైవ్ ద కార్, యూ షుడ్ ఆల్సో నో వెన్ ఇట్ బ్రేక్స్ డౌన్. అది రిపేర్ చేసి మళ్ళీ ఇంటికి తీసుకొచ్చినదాకా అంటే ఒక విద్యను నేర్చుకుంటే పూర్తిగా అభ్యసించడం అనేది షీ వాజ్ ఎ పర్ఫెక్షనిస్ట్ ఇన్ దట్ అనమాట. ఒక పని తీసుకున్నారు అంటే టిల్ ది ఎండ్ ఆఫ్ ఇట్, టేక్ ఎ టాస్క్, కంప్లీట్ ఇట్, లేదా తీసుకోకు, అంతే. అది ఆ పర్ఫెక్షన్ మట్టుకు మాకు చిన్నప్పటి నుంచి నేర్పారు. ఆ క్రమశిక్షణ మట్టుకు ఈ రోజు మేము ఇలా ఉన్నాము, ఒక ఆత్మస్థైర్యంతో మనోధైర్యంతో ఉన్నామంటే ఆవిడే కారణం. అండ్ ఇంకోటి, మనం లెగసీని చూస్తూనే ఉంటాము. ఒకళ్ళు ఎవరైనా మూవీ ఫీల్డ్లో ఉన్నారు అంటే వాళ్ళ కూతుర్లు, మనవరాళ్ళు ఇలా ఫీల్డ్లోకి వస్తూ ఉంటారు. మరి ఏంటి ఆవిడ తర్వాత మళ్ళీ మీకెందుకు ఇంట్రెస్ట్ రాలేదా? ప్రోత్సహించే ప్రయత్నం ఆవిడ చేయలేదు? అంటే ఆవిడ ప్రోత్సహించలేదు. నాన్నగారికి కూడా మాకు కూడా చదువు మీద ప్రాధాన్యత ఎక్కువ చెప్పేది. అండ్ మై ఫాదర్ వాజ్ ఏ గోల్డ్ మెడలిస్ట్ ఆల్ ది మోర్. సో అందుకని ఏంటంటే అప్పట్లో ఎంఏఎంకామ్లో గోల్డ్ మెడలిస్ట్ చదివేసి బ్యాంక్లో వచ్చి స్ట్రైకింగ్గా జాబ్స్ దొరకడం అనేది ఇట్ వాజ్ రియల్లీ అన్ అచీవ్మెంట్ అన్నమాట. అందుకని ఆయన అది ఆప్ట్ చేసుకున్నారు. ఆయనకి సినిమా సైడ్ వెళ్ళాలని ఆయనకి పెద్దగా లేదు. మమ్మల్ని అలాగే ఇంకా మేము అలాగే వచ్చేసాం. మేము వచ్చి స్టూడియోస్ గానే చదువుకుంటే చాలు, చదువుకోమని ఎప్పుడు ప్రోత్సహించారు. ఈవెన్ అంటే మా ఫాదర్ మాతో చెప్తూ ఉండేవారు కాబట్టి మా నాన్నగారు చెప్తున్నది కూడా అదే. షూటింగ్స్కి వెళ్ళేవారు, షూటింగ్స్కి వెళ్ళినా కూడా ఆయనకు చదువు మీద ఎంత ఇష్టం అంటే అక్కడ చెట్టు కింద కూర్చొని చదువుకునేవారు కూడా. అంత సేమ్ థింగ్ మేము స్కూల్కి వెళ్ళిపోతే మేము స్కూల్ నుంచి వచ్చాక మాకు ఏం హోంవర్క్ ఇచ్చారు అవన్నీ పుస్తకాలు తీసి అడిగి ఈరోజు ఏం పాఠం చదివించారు అవన్నీ కూడా డిస్కస్ చేసేవారు. ఎక్కడైనా మాకు మార్క్స్ తక్కువ వస్తే ఎందుకు తక్కువ వచ్చాయి, హౌ టు ఇంప్రూవ్ ఆన్ దట్. ఒక ప్రాబ్లం వస్తే
దాని పట్ల మన దృక్పథం ఎలా ఉండాలి, అది ఆవిడ మాకు నేర్పిన. ఆవిడకి టైం ఉండేది అప్పట్లో? ఉండేది. అంటే షూటింగ్కి వెళ్ళిపోయి ఇంటికి వచ్చి ఖాళీగా ఉంటే మాట ఇట్ వాజ్ లైక్ యూనో పర్సనల్ లెవెల్లో ఎంత క్లోజ్నెస్ ఉందో క్రమశిక్షణ కూడా అంతే నేర్పారు. ఆవిడ వంట కూడా చాలా బాగా చేస్తుందని విన్నాం. అలా జయలలిత గారు పులిహార కోసం వస్తుందని విన్నాం. జయలలిత గారు చాలా క్లోజ్ గా ఉండేవారు. ఈ బుక్స్ కొనివ్వడంలో జయలలిత గారికి చాలా బుక్స్ కొనిచ్చేది ఆవిడ. అంటే జయలలిత గారు యాక్చువల్గా వెన్ షీ వాజ్ ది చీఫ్ మినిస్టర్ దేర్, ఆవిడ పోయినప్పుడు వచ్చి షీ ఎక్స్ప్రెస్ సాడ్నెస్ ఎక్సెట్రా. సో దట్ వాజ్ ది కైండ్ ఆఫ్ అటాచ్మెంట్ టువర్డ్స్ హర్. అందువల్ల దీస్ థింగ్స్ యాక్చువల్లీ ఇట్స్ వెరీ గ్రేట్ అన్నమాట. అంటే అంతలాగా ఆవిడ ఇన్ఫ్లుయెన్స్ చేసింది కొంతమంది. సావిత్రి గారితో కూడా చాలా క్లోజ్గా ఉండేవారని విన్నాం. అంటే ఆల్మోస్ట్ ఇంకా చాలా క్లోజ్ ఫ్యామిలీ పీపుల్ లాగా వాళ్ళు మొదలేవారు. ఇంటికి మీకు పరిచయాలు అంజలిదేవి గారు వచ్చిన చూసాము. జయలలిత గారు అప్పటికే ఆవిడ పాలిటిక్స్లో ఉన్నందువల్ల రాలేదు. ఆవిడ మేము చూసినప్పుడు ఆవిడ పోయినప్పుడు వచ్చిందే మేము చూసాం. అంతకుముందు అయితే మాకు తెలియదు. ఇంతకుముందు మేబీ బిఫోర్ ఫాదర్ సినీ ఇండస్ట్రీలో ఉండేటప్పుడు వీళ్ళిద్దరూ కలవడం చూస్తుంటారు. మాకు గుర్తున్నంత వరకు అంజలిదేవి గారు, మా జమున గారు, తర్వాత శ్రీదేవి గారు, రాధాకుమారి గారు, వీళ్ళందరూ అయితే బాగా గుర్తు. అయితే తను ఫస్ట్ నాటక రంగంలోకి సాహిత్య రంగంలోకి రావాలి అనుకున్నప్పుడు తల్లిదండ్రుల నుంచి ప్రోత్సాహం వచ్చింది అని అన్నారు. అండ్ ఇక్కడ వరకు ఒకటైతే మ్యారేజ్ తర్వాత ఆడవాళ్ళ జీవితంలో చాలా చేంజెస్ ఉంటాయి, అలాగే హస్బెండ్ నుంచి కూడా అదే రకమైన ప్రోత్సాహం ఉండాలి. సో అది ఎలా ఉండేది? నాకు తెలిసినంత వరకు చెప్తాను. షీ కైండ్ ఆఫ్ మ్యారీడ్ లేట్. ఆవిడకి పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు చలపతిరావు గారు మా తాతగారు హస్బెండ్. సో హీ గేవ్ ఫుల్ ఫ్రీడమ్. హీ వాజ్ ఎ వెరీ డిసిప్లిన్డ్ మ్యాన్. ఆయన వచ్చి మన వివేకానంద ఫిలాసఫీ చాలా గట్టిగా పట్టుకున్న వ్యక్తి. సో మా నాన్నగారి పట్ల కూడా అలాగే ప్రవర్తించేవారు. సో నాన్నగారు వచ్చి అట్లాగా, అంటే ఆవిడకి ఇష్యూస్ లేదు. యూ మైట్ హావ్ నోన్ దట్. అక్కగారి సంతానమే నాన్నగారిని దత్తత తీసుకున్నారు. ఆవిడ 11వ రోజే దత్తత తీసుకున్నారు నాన్నగారిని. సో అట్లాగన్నమాట. సో బాన్ అండ్ బ్రాటప్ అంటే బ్రాటప్పే ఇంకా ఆల్మోస్ట్ 11th డే కిడ్ అంటే మీకు ఇంకా చూసుకోండి. అప్పటి నుంచి మా నాన్నగారు ఉన్నారు. సో మొత్తం వాళ్ళే చూసుకున్నారు. అండ్ లేటర్ ఆన్ అప్పుడు ఉన్నప్పుడు కూడా తాతగారు వచ్చి హీ నెవర్ యూస్ టు ఇంటర్ఫియర్. ప్రైవసీ, దాని తర్వాత నీకు ఏంటి ప్రొఫెషనల్ జడ్జ్మెంట్ అనేది వాళ్ళకి ఎప్పుడు గైడెన్స్ ఉండేది, కానీ ఇదే చేయాలి ఇది చేయకూడదని ఎప్పుడూ వాళ్ళు రుద్దలేదు అన్నమాట. బట్ ఎడ్యుకేషన్ వాజ్ ప్రైమా ఫేసి ద మోస్ట్ ఇంపార్టెన్స్ థింగ్ విచ్ దే గేవ్ అన్నమాట. ఇంపార్టెన్స్ వచ్చి చాలా ఎక్కువ ఉండేది, ఇద్దరు సైడ్ నుంచి అది ఉండేది. అయితే మనకి తెలిసి గుండమ్మ కథ సినిమా చాలా ఫేమస్. ఆవిడ పాత్రలు ఎలా సెలెక్ట్ చేసుకునేవాళ్ళు? అంటే పాత్రని చూసుకొని ఆ కోసం వచ్చేవాళ్ళ, లేదు అంటే ఎలా సెలెక్ట్ చేసుకునేవాళ్ళు? ఆవిడ కోసం పాత్రను సృష్టించేవారు. అంటే ఒక సినిమా హిట్ అవ్వాలంటే ఆ పాత్ర పెడితేనే హిట్ అవుతుంది. అంటే దర్శకులు కూడా ఏంటంటే ఈవిడ ఇది చేస్తే పేర్లోనే తెలుస్తుంది కదా, గుండమ్మ కథ. అంత మహానటులైన ఎన్టీఆర్ రామారావు గారు, నాగేశ్వరరావు గారు ఉండగా కూడా ఒక గుండమ్మ కథ అని చెప్పి ఈవిడ క్యారెక్టర్ మీద పెట్టారు అంటే దట్ ఈస్ ద అంటే పవర్ ఆఫ్ నానమ్మ. గంగమ్మంగ తీసుకోండి, లేకపోతే అందాల రాముడులో మీకు తెలుసు కదా, ఇలాగ అన్ని చాలా సినిమాల్లో ఆవిడకంటూ ఒక పర్టికులర్ క్యారెక్టర్ క్రియేట్ చేయడం. అంటే సంథింగ్ టు రిలేట్ టు చెప్పాలంటే ఇప్పుడు బ్రహ్మానందం గారి కోసం కామెడీ ట్రాక్ ఎట్లాగా సృష్టిస్తున్నారు అంటే ఆయన అలా అంత దీనికి ఆవిడ కూడా అలాగే అప్పట్లో ఉండేది. అండ్ షీ లివ్డ్ ఇన్ దట్. అంటే ఆ విధంగా లెజెండరీగా డైలాగ్ స్క్రిప్ట్ అంతా ఆవిడకి ఇచ్చేసినా కూడా దేర్ కుడ్ బి అడిషన్స్ అని చెప్తూ ఉంటారు. మేము అప్పుడు లేము, ఆబ్వియస్లీ వి వేర్ నాట్ దేర్, కానీ మేము విన్నది చెప్తున్నాం ఏంటంటే షీ యూస్ టు క్రియేట్ హెర్ ఓన్ వే ఆఫ్ యాక్చువల్లీ డెలివరింగ్ దోస్ డైలాగ్స్. డెలివరింగ్ అండ్ ఈవెన్ అనర్గళంగా ఇప్పుడు ఒక డైలాగ్ ఆవిడకి ఇచ్చారు. ఇప్పుడు మీరు చదువుకున్న అమ్మాయిలు సినిమా చూసారంటే కొన్ని డైలాగ్స్, అంటే ఈ సినిమా గురించి అనట్లేదు, మామూలుగా అందులో డైలాగ్స్ చాలా బాగుంటాయి నానమ్మ. అంటే ఆవిడ అనర్గళంగా మాట్లాడేస్తూ ఆవిడకి వచ్చింది కూడా మాట్లాడితే అది డైలాగ్ అయిపోయేది. అంటే దర్శకులు కూడా చాలా ప్రోత్సహించేవారు. అది నేను ట్రెండ్ సెట్ చేశారు. అయితే ఆవిడ విద్యాభ్యాసం గురించి ఏంటి, అలాగే ఆవిడ ఏమైనా ప్రాక్టీస్ చేసుకునే వాళ్ళ ఇంట్లో, అంటే నాటకీయ అనుభవం ఉండడం వల్ల ఆవిడకి చాలా ఈజీ అనిపించేది అంటారా? నాన్నగారు చెప్పడం ఆవిడ ఏకసంధి గ్రహి అని చెప్తూ ఉంటారు. ఒకసారి చదివిందంటే ఆ స్క్రిప్ట్ ఇంక మర్చిపోదాం, ఇంకోసారి చూసుకునేవారు. ఒకసారి కాగితం, ఆ రోజుల్లో అన్ని చేతిరాతతో ఇచ్చేవారు కదా, సో చేతిరాత ఒకసారి చూసుకుని ఇది యాక్షన్ అంటే ఇంకా ఆవిడ వెళ్ళి అక్కడ చెప్పేయడమే, ఇంకా అది మళ్ళీ సెకండ్ టేక్ అనేది లేదండి. దానికి ఎడిటివ్స్ ఉంటాయి కానీ డెఫినెట్లీ ఆ స్క్రిప్ట్ కి తక్కువగా ఏది ఆవిడ మాట్లాడిన దాఖలు లేవు. ఆ విధంగా జస్టిఫికేషన్ చేసేది ఆవిడ. సో దట్ ఈస్ వాట్ పీపుల్ యూస్ టు సే. అంతవరకు మాకు తెలుసు.
అంటే నాకు తెలిసి ఆవిడ చాలా మంది నటులతో నటించింది. ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్ గారు, గుమ్మడి గారు, ఇలా చాలా మంది నటులతో. అంటే వాళ్ళతో అంటే ర్యాపో ఎలా ఉండేది, వాళ్ళతో ఏమైనా పంచుకునేదా? అన్నపూర్ణమతాలలో చూసేవారు అందరూ, ఎందుకంటే వండి తీసుకెళ్ళి అందరికీ తినిపెట్టాలి, మంచి హాబీ. మాకు స్వయంగా ఇంట్లో చేసి పెట్టేవారు. స్కూల్ నుంచి వచ్చిన వెంటనే అన్నం ముద్దలు కలిపి పెట్టేవారు మాకు. అంటే అంత అదృష్టం ఆవిడతో ఉండడం ఒక వరం నిజంగా. నాకు అంటే ఇప్పుడు వంట తెలుసు కాబట్టి నాకు అవి ఏంటి అనేది నాకు తెలుసుకోగలుగుతున్నాను. అప్పుడైతే తెలియదు కదా. పెసర పుణుకులు పులుసు, పనస పొట్టు ఆవపెట్టిన కూర, వంకాయతో ఎన్ని రకాలు చేసేవారు ఆవిడ. ఉల్లిపాయ పులుసు అంటే చిన్న ఉల్లిపాయలతో పెడతాం కదా, ఇంకా అది అసలు ఆ రుచి ఎన్నిసార్లు చేసినా ఎవరికి రాదు. ఆవిడ చేశారంటే ఒక 3 రోజులు అదే ఫ్రెష్నెస్. ఇంకా పులిహార, దద్దోజనం అవన్నీ అందరికీ తెలిసినవే. బట్ అంత ఇమ్మెన్స్ ఇంట్రెస్ట్ అనమాట. ఆవిడకి చేయడమే తెలుసు, అంటే ఎప్పుడు ఇవ్వడమే తెలుసు, తీసుకోవడం అనేది అసలు అలవాటే లేదు. అంటే ఆ నానమ్మ దగ్గర నుంచి నేర్చుకున్న దాంట్లో ఇవన్నమాట. అంటే తరచూ మాతో మాట్లాడుతూ అనే మాట ఏంటంటే, ఇవ్వడంలో ఉండే ఆనందం తెలుసుకుంటే పుచ్చుకోవాలనే ఆకాంక్ష కూడా ఉండదు అని. ఆ రోజుల్లో అర్థమయ్యేది కాదు, కానీ మాటలు గుర్తుండిపోతాయి కదా. అంటే అర్థం అవుతుంది, బట్ మెచ్యూరిటీ లెవెల్స్ అప్పటికి ఇప్పటికీ చాలా తేడా ఉంటాయి కదా. అంటే మీకు ఎంత ఏజ్ వచ్చే వరకు ఆవిడ ఉన్నారు? అంటే మీరు షూటింగ్స్ అలా వెళ్తుండే వాళ్ళ తనతో పాటు? ఎప్పుడైనా వెళ్ళలేదు. ఒకసారి అదే ఎస్పీ పరశురామ్ ఆ టైంలో ఒక ఇంట్రెస్ట్ ఉండింది మాకు, బట్ షీ సెడ్ నో, వద్దు అని చెప్పారు. మా నాన్నగారు వెళ్ళారు. ఇంకా మా నాన్నగారు అయితే చిన్నప్పటి నుంచి చాలా షూటింగ్లకు వెళ్ళారు ఆయన. సో లాస్ట్ మేబీ ఆవిడ 10-20 మూవీస్కి వెళ్ళి ఉండకపోవచ్చేమో, కానీ నాన్నగారు చాలా షూటింగ్లకు నాన్నగారు వెళ్ళినవే. సో అందరికీ పరిచయమే నాన్నగారు. ఆ సినిమా నటులందరికీ మా నాన్నగారు అయితే బాగా పరిచయం. మేమంటారా, మేము అంతగా పరిచయం. ఆవిడ మాకు చూపించడమే ప్రోత్సహించారు. అంటే స్కూల్ మానేసి అది అలా రావడం ఆవిడకి అసలు ఇంట్రెస్ట్ లేదు. అంటే ఆవిడ ఏ ఏజ్ వరకు యాక్ట్ చేశారు? ఆవిడ అదే 94 వాజ్ హర్ లాస్ట్. అంటే 1994లో ఆవిడ లాస్ట్ మూవీ. ఇంకా అదే 94 ఎస్పీ పరశురామ్ అదే లాస్ట్ మూవీ. సో ఆవిడ ఫ్యాగండ్ ఇంకా ఆల్మోస్ట్ అప్పుడు చేసినారు కనుక ఇంకా ఏజ్ బాగా అయిపోయింది అప్పటికే. 26 బాగుంది కదా. సో దట్ వాస్ ది టైం. సో నాకు వచ్చి మేము చెప్పాం కదా, మేము 6 to 10th maximum 6 to 10th ఆ టీన్లో ఉన్నాం మేము, టీన్స్లో. సో మమ్మల్ని వచ్చి ఎట్లా మౌల్డ్ చేయాలనేది ఆవిడ కాన్సన్ట్రేషను. ఆవిడ మూవీస్ అన్ని మాకు చూపించడం అనేది ఒక ఇదిగా పెట్టుకునేది. అండ్ వీ ఎంజాయ్డ్ అ లాట్. దట్ వాజ్ దే. ఆ సినిమా లాస్ట్ దీంట్లో వచ్చేపాటికి ఎట్లా ఉండింది అనేది మాకైతే అంత అవగాహన లేదు. బట్ ఎవ్రీబడి రెస్పెక్టెడ్ హర్. ఎందుకంటే ఆవిడకు ఉండే రెస్పెక్ట్ వచ్చి షీ యూస్ టు ట్రీట్ ఎవ్రీబడి యాజ్ హెర్ ఓన్ ఫ్యామిలీ మెంబర్ కనుక అది ఎప్పటి నుంచో ఉంది. ఆవిడ మీద అభిమానం వచ్చి లాస్ట్ సినిమాల వరకు అందరికీ ఉండింది. అంటే ఈ రోజుల్లో సోషల్ మీడియా డెవలప్ అయింది కాబట్టి ఒక నటుడైనా నటురాలైనా వాళ్ళ పర్సనల్ లైఫ్ గురించి వాళ్ళు ఏ విధంగా ఉంటారు అని చెప్పి అందరికీ తెలుస్తుంది. అంటే అప్పటి రోజుల్లో ఒక నటి అంటే ఆవిడ సినిమాలోనే చూస్తాం. ఈవెన్ మనం ఒక సీరియల్ అయినా సినిమా అయినా చూస్తుంటే ఆవిడ గయ్యాలి క్యారెక్టర్ చేసిందంటే ఇంకా ఆవిడ అదే అని మైండ్లో ఫిక్స్ అయిపోయి ఉంటాం. సో అప్పట్లో ఆవిడ అలాంటి క్యారెక్టర్లు సూర్యకాంతమ్మ గారు చేసేవారు కాబట్టి ప్రజలందరూ కూడా అమ్మో ఈవిడ ఇట్లానేమో అనుకుంటాం. సో కానీ ఆవిడ బయట అలా ఉండేది కాదు అని చెప్పి అందరూ అంటుంటారు. అస్సలు ఉండదు. ఎందుకంటే ఆవిడకి కొంతమంది చెప్తున్నాను కదా, ఆవిడకి ఎదుటి మనిషిని అంచనా వేసి అవగాహన చేసి వాడు ఏదైనా కష్టాల్లో ఉన్నాడంటే వాడికి తెలియకుండా వాడికి హెల్ప్ చేయడం అనేది ఆవిడకి ఇష్టమైన పని. సినీ ఇండస్ట్రీలో చాలామంది జూనియర్ ఆర్టిస్టులు కానీ వాళ్ళకి వీళ్ళకి ఇలా హెల్ప్లు అన్నీ చాలా చేసేది ఆవిడ. అంటే షీ యూస్ టు స్టడీ ద పర్సన్. వాడికి ఏమిటి ప్రాబ్లం అనేది షీ యూస్ టు అసెస్ హిమ్. అది వాడికి తెలియకుండా వాడి బ్యాక్ సైడ్లో ఒక హెల్ప్ జరిగిపోయి ఉండేది. అట్లాగా షీ యూస్ టు ఎంజాయ్ దట్. అంటే బెస్ట్ సైకాలజిస్ట్ ఎవరు? నేను బేసికలీ ఆమె సైకాలజిస్ట్. సో నాన్నమ్మే నాకు అది స్ఫూర్తి అనమాట. ఒక సైకాలజీ అనేది ఇట్ ఈస్ అండర్స్టాండింగ్ ద హ్యూమన్ నేచర్. అంటే ఒకరి పట్ల మన దృక్పథాన్ని అదే విధంగా ఉంచుకున్నా ఉంటే ద ప్రాబ్లమ్ విల్ స్టార్ట్ ఫ్రమ్ దేర్. ఆవిడ ఒక ప్రాబ్లం వచ్చినా దాని పట్ల దాని సొల్యూషన్ ఫస్ట్ ఆలోచిస్తాం కదా. ఆవిడ ఆ ప్రాబ్లమ్ని చూసే దృక్పథాన్ని గురించి చెప్పేవారు. సెకండ్ థింగ్, మనిషిని ముందు మనం ఆ ఓర్పు నేర్పారు అనమాట. ముందు వినాలి. ఒకళ్ళు అంటే వాట్ ఎపియర్స్ అవుట్ సైడ్ ఈజ్ నాట్ అట్ ఆల్ వాట్ ఇట్ ఎపియర్స్ లైక్. వెనకాల ఒకటి ఉంటుంది. సో అది ముందు అర్థం చేసుకోవాలి. ముందు ఆ ఓర్పు ఉండాలి, అది మనం వినాలి. సో మనస్తత్వవేత్త నుంచి షీ ఈజ్ ద బెస్ట్ సైకాలజిస్ట్ ఐ నో. బికాజ్ ఆవిడ మాట్లాడే మాటలన్నీ అలాగే ఉండేవి. అంటే డీపర్ థాట్స్ అనమాట. యూ షుడ్ ప్రోబ్ డీప్లీ ఇన్ టు అదర్ పర్సన్స్ కాన్షియస్నెస్. అప్పుడు కానీ వాళ్ళు పడే బాధ అర్థం అవుతుంది. అది అర్థం చేసుకుని ఆవిడ అందరికీ సాయం చేసేవారు. అంటే ఒక మనిషి సాయం కోసం వచ్చారు అంటే షీ నోస్ దట్ దే హ్యావ్ కమ్ ఫర్ దట్ అండ్ షీ ఈస్ రెడీ అండ్ విల్లింగ్ టు హెల్ప్. బట్ ఆవిడ ప్రాముఖ్యత ఎక్కడంటే షీ విల్ ట్రై టు థింక్ ది ఎక్స్ట్రా అనమాట. ఇంకా ఏముంది వాళ్ళ కష్టం, ఇది ఒక్కటేనా. దే మే నాట్ ఏదో చదువుకో ఏదో దేనికో వాళ్ళు డబ్బులు ఆశించడం ఉండొచ్చు. బట్
ఇంకా ఎక్స్ట్రా ఆలోచించేది, ఇంకా వాళ్ళకి మనం ఏం చేద్దాం, చదువు కాకుండా ఇంకేదైనా హెల్ప్ చేస్తే ఒక జీవితాన్ని నిలబెట్టినట్టు ఉంటుంది కదా. ఇలాంటి దాన ధర్మాలు కూడా ఆవిడ చాలా చాలా చేసింది. చాలా అవన్నీ చాలా చేసింది. కొన్ని ఇంకా మరి ఇంకా చెప్పట్లేదు, ఎందుకంటే అవన్నీ బికమ్స్ వెరీ పర్సనల్. ఆవిడ ఏంటంటే ఇవన్నీ చాలా గుప్తదానాలన్నీ చాలా ఎక్కువ చేసేది. షీ విల్ ఎన్ష్యూర్ దట్ హెర్ నేమ్ ఈజ్ నాట్ కమింగ్ అవుట్. మేము ఉండగానే చేసింది, మేము చిన్నపిల్లగా ఉన్నప్పుడే చాలా వరకు అలా మాకు తెలిసే చేసింది. సో మా నాన్నగారికి తెలిసి ఇంకా చాలా వరకు చేసింది. చాలామంది ఫ్యామిలీస్, జూనియర్ ఆర్టిస్టులు వాళ్ళందరికీ చాలామందికి హెల్ప్ చేసింది. కాకపోతే ఆవిడంతా అన్నోయింగ్గా చేసింది. అంటే ఇవన్నీ మేము లోపల చూసి మేము తెలుసుకుంది, కానీ లేకపోతే తెలియని కూడా తెలియదు. అంటే ఒక ఇదిగా చేయలేదు ఎప్పుడు. ఆ రోజుల్లో ఒక లేడీ ఇంత సాహసంగా బయటకు వచ్చి తన ఓన్గా, అంటే ఇప్పుడేంటి మన ఫ్యామిలీలో ఎవరైనా బ్యాక్గ్రౌండ్లో ఎవరైనా సపోర్ట్ ఉంటే బయటకు వచ్చి సినిమాలో యాక్ట్ చేయడం, ఆ రోజుల్లోనే కష్టపడి ఆవిడ బయటకు వచ్చేయడం అంటే మామూలు విషయం. నిజంగా ఈ జనరేషన్కి ఆవిడకి ఇన్స్పిరేషన్ అనే చెప్పాలి. సో అలా వస్తే మహిళలకు కూడా చాలా ఇబ్బందులు ఫేస్ చేసే అవకాశం కూడా ఉంటుంది. సో అలాంటి ఇబ్బందులు ఆవిడ ఏమైనా పడ్డట్టు మీ దృష్టికి వచ్చిందా? ఎప్పుడైనా షేర్ చేసుకున్నారా మీతో? మాకు తెలిసి అలాంటివి లేదనే చెప్పాలి. ఎందుకంటే వాళ్ళ కాలాల్లో అంతా ఒక ప్రోత్సాహం ఉండేది, ఒక పర్టికులర్ చాలా వరకు ఆదరణ ఉండేదినే చెప్పవచ్చు. ఇప్పుడు అంటే టెక్నికాలిటీస్ పెరిగిపోయి ఇప్పుడు ఉండే కాంపిటీషన్ లెవెల్స్ వేరు. నేను అప్పటికి ఇప్పటికీ కంపేర్ చేసేంత పెద్దవాడిని అయితే కాదు, చెప్తున్నాను. సినిమా ఇండస్ట్రీ ఈజ్ వెరీ కాంప్లికేటెడ్. మనం అంటాం అప్పట్లో ఇప్పట్లోని మీరు చెప్పిన సోషల్ మీడియా మెయిన్, ఏ ఒక చిన్న విషయమైనా సోషల్ మీడియాలో బయటపడుతుంది. అప్పట్లో అంత లేదు, అంత సోషల్ మీడియా బూమ్ లేదు. అందువల్ల అప్పట్లో ఉండే ఛాలెంజెస్ వేరు, ఇప్పట్లో ఉండే ఛాలెంజెస్ వేరు. బట్ ఛాలెంజ్ వస్తే ఎదుర్కోవాలి, అంటే భయపడి పారిపోవడం అలా కాకుండా ఆవిడ ఫేస్ చేశారు. ఏంటి ఫేస్ చేశారని మాకు చెప్పకపోవచ్చు, కానీ ఏదో అలా ఫ్యామిలీలో తెలుస్తూ ఉంటాయి కదా, అలా తెలిసినా కూడా స్ట్రాంగ్ విల్నెస్ చూపించారు. షీ వాజ్ ది స్ట్రాంగెస్ట్. అంటే మానసికంగా ఆవిడ ఎంత దృఢంగా ఉండేవారంటే ఆవిడ ఏ రోజు మేము బాధపడడం కూడా చూడలేదు తెలుసా. అంటే ఆవిడ వెనకాల ఇన్నర్ లేయర్స్ ఆఫ్ ది మైండ్లో ఏముందో కూడా మాకు తెలియదు అసలు. అంటే అంత స్ట్రాంగ్ విల్డ్. షూటింగ్ నుంచి వచ్చిన తర్వాత అదే చిరునవ్వు, అదే ప్రశాంతమైన ఒక పలకరింపు, అంతే లాలనగా మాట్లాడడం. అంటే ఆవిడలో ఒక అమ్మతనం చూశాను. మా అమ్మ తర్వాత మళ్ళీ అమ్మతనం చూసింది ఆవిడ దగ్గరే. అంటే ఆవిడ చూపించిన వాత్సల్యానికి అయితే అసలు ఆవిడ పాదాభివందనం చేయొచ్చు. నిజంగా అంత ప్రేమను అయితే పొందాం. అంటే ఆ స్ట్రాంగ్ విల్నెస్ నేర్పారు. అంటే ప్రాబ్లం బయటకు వెళ్తే రాకుండా అయితే ఉండదు, బట్ వెన్ యూ కన్ఫ్రంట్ ది ప్రాబ్లం యూ ఫేస్ ఇట్. అంతేగాని దానికి మనం భయపడిపోయి పారిపోతే ఏమీ చేయలేం. అందుకు ప్రతి పని నేర్చుకోమనేవారు. ఆడ మగ అనే తేడా లేదు. మగవాళ్ళైనా కుకింగ్ నేర్చుకోవాల్సిందో, ఆడవాళ్ళైనా బయట ట్రావెల్ నేర్చుకో. అందుకనే కదా నేను ఇందాక డ్రైవింగ్ గురించి అన్నాను కదా. నాట్ ఓన్లీ డ్రైవింగ్, ట్రావెల్ ఎవ్రీవేర్ అలోన్. ఈవెన్ మాకు స్కూల్కి కూడా అప్పుడప్పుడు కార్లో దింపేవారు. అప్పుడు కూడా ఇదే చెప్తూ ఉండేవారు, దేనికి భయపడకూడదు, మీ కాళ్ళ మీద మీరు నిలబడాలి, అన్ని పనులు చేయడం తెలుసుకోవాలి. అంటే అందులో చిన్న పని పెద్ద పని అనేది ఏమీ లేదు. యూ హ్యావ్ టు లెర్న్ ఎవ్రీథింగ్. ఇప్పుడు ఎవరైనా ఫ్యామిలీలో యాక్టర్ అయి ఉంటే వాళ్ళ లెగసీని కంటిన్యూ చేయాలి అని చెప్పి బ్లడ్ పరంగా కూడా ఇంట్రెస్ట్ వస్తుంది అంటారు. అంటే మీ ఇద్దరికి ఎప్పుడు అనిపించలేదా మేము కూడా మూవీస్లోకి రావాలి, యాక్ట్ చేయాలి అని చెప్పి? అంటే మనం కంటిన్యూ చేస్తూ ఉంటే మనం స్క్రీన్ ముందుకు వచ్చిన ప్రతిసారి మన బ్యాక్గ్రౌండ్లో మన పెద్దలు ఏంటి అని చెప్పి కూడా బయటికి తెలుస్తూ ఉంటుంది. సో మీకు ఎప్పుడు అలా అనిపించలేదా? అనిపించలేదని అడిగారు చాలామంది మీలాగే. కాకపోతే మాకు నిజంగా ఎప్పుడు అలా అనిపించలేదు. ఆవిడ చెప్పిన విధానం వల్ల అయి ఉండొచ్చు. రెండోది మేము వచ్చి వీఆర్ టూ స్టూడియోస్ అని కూడా అయి ఉండొచ్చు. ఇప్పుడు అనిపించలేదు. అంటే మేబీ ఇప్పుడు చాలామంది ఉన్నారండి. ఇప్పుడు ఆవిడలాగా చేసిన వాళ్ళు కూడా ఆవిడ తరం తర్వాత చాలా క్యాపబుల్ యాక్ట్రెసెస్ వచ్చేసారు. అందువల్ల చెప్పాలంటే ఓకే, అలా ఒక మంచి థాట్. కాకపోతే మేమైతే ఎప్పుడు అది ఇంప్లిమెంట్ చేయలేదు. నాకైతే ఫ్రాంక్లీ ఎప్పుడు అనిపించలేదు. ద ఓన్లీ థింగ్ ఏమనిపించదు అంటే నాన్నమ్మ నా రోల్ మోడల్ ఉంటే ఆవిడలో ఉండాలి. అంటే ఆవిడ వాగ్దాటి ఏది లేదు. ఆవిడ శాంత స్వభావం, ఆవిడ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిన తీరు, ఆవిడ మనోధైర్యం, ఆత్మస్థైర్యం, అది ఐ షుడ్ ఇంబైబ్ హర్ క్యారెక్టర్. తను చెప్పిన మాటకి చెప్పాలంటే ఇప్పుడు ఒక లాయర్ వచ్చి ఒక అగ్రిమెంట్ గురించి అడుగుతున్నాడంటే అందులో ఏమేమి క్లాజెస్ మనం అడ్రస్ చేస్తాం ఒక లీగల్ అగ్రిమెంట్లో అనేది ఆడ ముందు స్టడీ చేసి పెడుతుంది. ఒక కార్ మెకానిక్ నా దగ్గర వస్తున్నాడు, లోపల రేడియేటర్లో ఒక ఇష్యూ ఉంది, లేకపోతే లోపల ఒక కూలింగ్ వచ్చి ప్రాబ్లం వస్తుంది, ఏసీ కూలింగ్, లేకపోతే ఎలక్ట్రికల్ ప్రాబ్లం వస్తుంది అంటే దాని గురించి ముందే వాకప్ చేసి స్టడీ చేసి తెలిసి పెట్టుకుంది. సో దట్ హీ డజంట్ టేక్ ఇట్ ఫర్ ఎ రైడ్. అంతలాగా ఎవరు చేయరు. అది ఆవిడ చేసేది ఆ కాలంలో. అంటే ఇప్పుడు మేబీ చేస్తున్నారేమో, కానీ అప్పట్లో ఫియట్ లో ఏదో మాకు బయటకు తీసుకెళ్తూ ఉండారు. ఫియట్ అంబాసిడర్ ఉండేది. ఇలాగే ఫియట్ లో బయటకు వెళ్తున్నప్పుడు నేను, నానమ్మ, అమ్మ, మా అన్నయ్య, మేము నలుగురేం వెళ్ళాము. నాన్నగారు అప్పుడు రాలేదనుకుంటాను. ప్రాబ్లం వస్తే ఆవిడే దిగి బానెట్ తీసి ఏదో వైర్లు అవి సెర్చ్ చేసి పెట్టేసి
ఇట్ వాస్ సమ్వేర్ అరౌండ్ 8 o'clock. చేసి చాలా చూపించారు అనమాట, ఏం అర్థమయ్యేది కాదు, పిలిచి చూపించారు ఇది ఇలా చేయాలని. దట్ వాజ్ లైక్ అది ఎంత ఇన్స్పిరేషన్ అంటే ఉంటే ఇలా ఉండాలని అనిపిస్తుంది కదా వెంటనే. అంటే మీరు ఇందాక అడిగిన ప్రశ్నకి మేబీ ఐఎమ్ నాట్ ఏబుల్ టు ఆన్సర్ యూ కరెక్ట్లీ, బట్ మోర్ దెన్ ఇది కంటిన్యూ అవ్వాలి, లెజసీ కంటిన్యూ అవ్వాలి యాక్టింగ్లో అనడం కన్నా మేబీ ఐఎమ్ మోర్ ఇంట్రెస్టెడ్ ఇన్ కంటిన్యూయింగ్ ది లెజసీ ఆఫ్ హర్ క్యారెక్టర్. అది ఎంతమందికి ఔదార్యం ఔన్నత్యం ఉంటుంది అసలు. అంటే షీఈ్ అ లేడీ, ఐరన్ లేడీ అనొచ్చు, ద స్ట్రాంగెస్ట్ ఉమెన్ ఐ ఎవర్ నో. సార్ October 28న సూర్యకాంతమ్మ గారి బర్త్డే అని విన్నాం. సో ఆవిడని గుర్తు చేసుకుంటూ మన హైదరాబాద్లో కార్యక్రమం ఏదో చేస్తున్నారు అని మా దృష్టికి వచ్చింది. ఏంటి ఆ కార్యక్రమం, ఎలా చేయబోతున్నారు, ఎక్కడ చేస్తున్నారు? ఇది శత జయంతి ముగింపు. అంటే మేము స్టార్ట్ చేసింది చెన్నైతో స్టార్ట్ చేసాం కనుక, తర్వాత అభిమానులు చెప్పిన విధంగా కాకినాడ, విజయనగరం అలా చేసి లాస్ట్కి వచ్చి వీఆర్ కంప్లీటింగ్ ఇట్ ఇన్ హైదరాబాద్ అన్నమాట. ఎందుకంటే హైదరాబాదే సినీ ప్రాముఖ్యత ఉన్నది. సినీ రంగ ప్రవేశం చెన్నైతో మొదలైంది కాబట్టి అక్కడతో స్టార్ట్ చేసాం. బట్ ఇది హైదరాబాద్ అనేది ఇదే మెయిన్ కదా, కాబట్టి ఇక్కడతో ముగించాలని. సో మేము యాక్చువల్గా మేము మనస్ఫూర్తిగా బ్రహ్మానందం గారికి స్మారక పురస్కారం ఇవ్వాలి, బహుకరిద్దామని చెప్పి ఆయనతో మాట్లాడాం. ఆయన కూడా ఖచ్చితంగా వీళ్ళు చూసుకుని వచ్చి మాట్లాడతానని చెప్పారు. సో ఆయనతో పాటుగా రేలంగి నరసింహారావు గారు, రోజారమణి యాక్ట్రెస్ గారు, దాని తర్వాత ఓలేటి పార్వతీశం గారు, బుర్రా సాయి మాధవ్ గారు, కేవి రమణ గారు, మురళీమోహన్ గారు, తనికెళ్ళవర్ణి గారు, వీళ్ళందరినీ ఆహ్వానించాం. సో అందరూ వస్తారు అని చెప్పారు. ఇది హైదరాబాద్లో ఈ వేడుకలు వచ్చి సక్సెస్ఫుల్గా చేసి మేము ముగిద్దామని అనుకుంటున్నాం. ఇది మా ఎంతో ఉడతా భక్తిగా మేము ఒక సినీ ఫీల్డ్ నుంచి ఆవిడికి ఈ విధంగా చేసి న్యాయం చేయగలమా తెలియదు. మేము కుటుంబ సభ్యులుగా మేము చేస్తున్న ఒక చిన్న ప్రయత్నం ఇది, అంతేగాని ఇట్ ఈస్ నెవర్ ఈక్వల్ టు వాట్ సినీ ఇండస్ట్రీ క్యాన్ డూ టు హర్. అందువల్ల ఇట్స్ ఓన్లీ టోకెన్ ఆఫ్ లవ్ అంతే. రైట్ సార్, ఆ రోజు సక్సెస్ అవ్వాలని, అలాగే ఆవిడని మళ్ళీ గుర్తు చేసుకుంటూ ఈరోజు కార్యక్రమాన్ని ముగిద్దాం. రైట్, థ్యాంక్ యూ సార్.